తెలుగు నాట తరపున మాదాళ్ళ వేణు గారు ఒక ఉన్నతమైన ఆలోచన చేశారు. ఏంటంటే మన చుట్టూనే చాలా ఇన్స్పైరింగ్ ఉమెన్ ఉన్నారు, చాలా డిఫరెంట్ స్పియర్స్ ఆఫ్ కెరియర్లో. అంటే వాళ్ళు ఒక మహిళగా ప్రతి ఒక్క రిలేషన్షిప్లో కూడా అమ్మతనమే తొంగి చూస్తుంది. వీరంతా కేవలం కుటుంబాన్ని చూసుకోవడంతో ఆగట్లేదు ఇదివరకు లాగా. సో వివిధ రంగాల్లో రాణిస్తున్న చాలా మంది మహిళల్ని ఎలాగైనా సరే సత్కరించుకోవాలి అనే ఒక ఉన్నతమైన ఆలోచనతో గోల్డెన్ లీఫ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ రోజు ఈ మాతృ దినోత్సవం ఈవెంట్ ని చేయడం జరిగింది. ఎంతో మంది తల్లుల్ని వారి వారి రంగాల్లో వివిధ రంగాల్లో ప్రావీణ్యులైన వాళ్ళని సత్కరించుకోగలిగే అవకాశం దొరికింది. ఒక డాక్టర్ మణి అక్కినేని మ్యామ్ మనతో ఉన్నారు. మణి గారు ప్లీజ్ వెల్కమ్ టు ద స్టేజ్. 1972లో డాక్టర్ కోర్స్ పూర్తి చేసి అమెరికాలో సర్వ్ చేసి చివరికి మాత్రం తన హోమ్ టౌన్ మీద ఉన్న మక్కువతో ఇక్కడ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్ని స్థాపించి ఆవిడ స్పెషల్గా మహిళలకి సేవలు అందిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఉమెన్ ఏమీ ప్రాబ్లమ్స్ లేనప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటం లేదు, ఎర్లీ డిటెక్షను ప్రివెన్షన్ చెకప్స్ అన్నీ మిస్ అయిపోతున్నారు. అవన్నీ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి హెల్త్ అవగాహన పెంచాలి, వాళ్ళ ఆరోగ్యం ఇంకా పెరగాలి అనే ఉద్దేశంతో పెట్టింది. అది చాలా కొంచెం ఆల్మోస్ట్ హాస్పిటల్ అనేది అమెరికాలో ఎలా ఉందో అక్కడే 40 ఏళ్ళు ఉండటం వల్ల డూప్లికేట్ చేయటం జరిగింది. మేము అమెరికా వెళ్ళిన కొత్తలో అక్కడ అసలు ఉమెన్ డాక్టర్స్ ఉండేవాళ్ళు కాదు, అక్కడ మోస్ట్లీ మేల్ డాక్టర్సే. నేను వెళ్ళి ఓబీ ప్రాక్టీస్ పెడితే ఉమెన్ వచ్చేవారు. వచ్చినాక బాగా మీరంటే నాకు నచ్చుతుంది, కానీ మా హస్బెండ్ నాతో మీరు స్ట్రాంగ్గా ఉండరు, బేబీని పుల్ చేయాలంటే కష్టం అవుతుందేమో, మేల్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనేవాళ్ళు. అయితే మీరు మేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అమ్మా, మీకు మీ హస్బెండ్ అలా చెప్తే మీరు ఇక్కడ ఎలా ఉంటారు, అప్పుడు కావాల్సింది స్కిల్ ఓ బ్రూటల్ స్ట్రెంగ్త్ లాగా పడి లాగటం కాదు అని చెప్పేవాళ్ళం. అదే పేషెంట్లు 4-5 ఏళ్ళు మేము ప్రాక్టీస్ చేసినాక వచ్చి మేము ఇప్పుడు వేరే ఊరికి వెళ్తున్నాము, మాకు అక్కడ తెలుగు మీ ఇండియన్ ఫీమేల్ డాక్టర్స్ ఎవరన్నా అక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారేమో చెప్పండి అనేది స్టేజ్కి తీసుకెళ్ళాము. అంటే మేము చాలా కష్టపడి అట్లా తీసుకెళ్ళామని ఇప్పుడు వచ్చే డాక్టర్లందరికీ మేము మీ ప్యాత్ని తేలిక చేసాము, మీరు ఇంకా తేలిక చేయాలి, మీ ఫ్యూచర్ జనరేషన్స్కి ఏం చేస్తారో చూడండి అని చెప్తూ ఉండేదాన్ని అమెరికాలో. అలా ఉండి ఇప్పుడు వెనక్కి వచ్చి పెట్టడం అనేది కూడా నాకు చాలా కావాలని చేసిన పని. ఐ డోంట్ వాంట్ టు టేక్ లాట్ ఆఫ్ టైం, ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి మీ అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే పెద్ద అక్కడ ఇది జరుగుతుంది, మనందరం ఒకే తాటి మీద మన భారత మాతకి సపోర్ట్ చేయాలి అనే ఇది మన మాతృమూర్తులందరూ కలిసి. ఇప్పుడు మా అల్లుడు జర్మన్ బ్యాక్గ్రౌండ్, మా కోడలు బ్రిటిష్ అమ్మాయి, ఒకళ్ళు ప్రొటెస్టెంట్ క్రిస్టియను, ఒకళ్ళు లూథరన్ క్రిస్టియన్స్, అందరం కలిసి చాలా ఇదిగా ఉంటే జగదైక కుటుంబం వసుదైక కుటుంబం అనే దానికి ఎగ్జాంపుల్స్ అన్నీ బాగా మన ఫ్యామిలీస్లోనే చూడటం జరుగుతుంది. ఇప్పుడు అమెరికా మీ పిల్లలందరూ వెళ్తున్నారు, వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి మనకి ప్రపంచం అన్ని జాతుల వారు అన్ని మతాల వారు మనకి చుట్టాలు అయిపోతారు అనేది మనకి తెలుసుకోవాలి. అది అవుతుంది కూడా నేను అక్కడంతా చూసిన దాన్ని బట్టి మనం దానికి రెడీగా ఉండాలి. అమ్మ మీరు ఇంకా ఇలాగే ఫ్యూచర్ జనరేషన్స్కి గ్యాప్ని కూడా బ్రిడ్జ్ చేయాలని చాలా ఆశిస్తున్నాము. అవునమ్మా. అండ్ ఈ ఈవినింగ్ ఈ ఈవెంట్ని కవర్ చేయడానికి మీడియా మిత్రులు మనతో పాటు ఉన్నారు, వాళ్ళందరినీ పేరు పేరున స్వాగతిస్తున్నాము. మ్యామ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్. అండ్ సెకండ్, ఈరోజు మనతోటి కూచిపూడి నృత్యానికి తల్లి అనే చెప్పాలి, స్వాతి సోమనాథ్ గారి వాళ్ళ మనతో పాటు ఉన్నారు. ఇది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. స్వాతి గారు ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. ఇవాళ ఈ ఈవెంట్ మన ముందుకు రావడానికి కారణమైన గోల్డెన్ లీఫ్ కంపెనీ వారికి థ్యాంక్ యూ చెప్తూ నెక్స్ట్ స్టేజ్
నెక్స్ట్ స్టేజ్ మీదకి నంగా పద్మజారెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము. మహిళలు రాజకీయాల్లో ముందుకి దూసుకు వెళ్తున్నారు, ఎంతోమందికి ఒక దారి చూపిస్తున్నారు. అంటే ఇక్కడితో ఇంటితోనో మన వేరు కెరియర్ పాత్స్ తోటో ఆగిపోవట్లేదని చెప్పడానికి పద్మజారెడ్డి గారు ఒక సాక్ష్యం. థియేటర్ ఆర్ట్స్లో తనదైన శైలిలో 40 సంవత్సరాల పాటు 5,000కు పైగా స్టేజ్ ప్లేస్ చేసిన మోస్ట్లీ మనందరికీ సత్యభామగా, అంటే ఆవిడ పుట్టింది ఒక్క ఊరైనా ఆంధ్ర తెలంగాణలో ఆవిడ తిరిగి ప్లేస్ అంటూ చెయ్యని ఊరు లేదు. అందరికీ ఆవిడ సత్యభామగా పరిచయం. ఫస్ట్ జనరేషన్ థియేటర్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. ఆవిడ ఇవాళ మనతో ఉండడం చాలా గర్వకారణం. పుష్ప 2 మూవీకి అలాగే తలైవికి ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డిజైనర్గా ఉన్న మోనికా గారు మనతో పాటు ఉన్నారు. ప్లీజ్ వెల్కమ్ మోనికా గారు టు ద స్టేజ్. గోల్డెన్ లీప్ కంపెనీ తరపున వారికి బుకే ప్రదానం చేస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్ని కెరియర్స్తో ఈక్వలీ ఇంపార్టెంట్. మనం 3 పూట్ల అన్నం తినడానికి రైతులు ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. అయితే ఇవాళ ఇద్దరు రైతులు అన్నప్పుడు మీ అందరికీ ఒక మేల్ ఇమేజే కనిపిస్తుందేమో, కానీ నా ముందు చాలా ఇన్స్పిరేషనల్ ఇద్దరు ఉమెన్ ఉన్నారు ఇవాళ. ఈశ్వరమ్మ గారు ఒక రైతుగా తన 12 ఏళ్ల కాలంలోనే రైతుగా తన కెరియర్ మొదలెట్టారు. కెరియర్ అని ఎందుకు అంటున్నానంటే అవసరం కొద్దీ రైతుగా ఉండటం వేరు, ఇష్టంతో వ్యవసాయం చేయటం వేరు. నెక్స్ట్ ఇంకొక ఆర్గానిక్ రైతు మనతో పాటు ఉన్నారు, అన్నే పద్మావతి గారు. సో లెట్స్ వెల్కమ్ పద్మావతి గారు ఆన్ టు ద స్టేజ్. ఎన్ శృతి రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈవిడ ఒక విజనరీ ఎడ్యుకేషనిస్ట్. 15 yearsలో షీ హెస్ డన్ అ ట్రిమెండస్ జాబ్. 70+ ఇన్స్టిట్యూషన్స్. అండ్ ఇక్కడ అందరికీ ఎనర్జీ లేదు. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆల్ ద ఉమెన్ ఆన్ ద డయాస్ ప్లీజ్. త్రిపుర సుందరి గారు ఆంట్రప్రెనర్. Let's welcome onto the stage. ఈ ఈవెంట్ ఇవాళ పాసిబుల్ అయిందంటే తెలుగు నాట వారి కళ. తెలుగు నాటలో ద మెయిన్ మ్యాన్ బిహైండ్ ఇస్ మాదల వేణు గారు. యాజ్ ఐ వాజ్ సేయింగ్, ప్రతి ఒక్క విషయానికి తన ఉనికిని ఒక స్త్రీతోటి ఎప్పటికప్పుడు కలుపుకుంటూ, అంటే తను ఇవాళ ఇలా ఉన్నానంటే ఒక మదర్ వల్ల, లేకపోతే తనకి ఎప్పటికప్పుడు సాయం చేస్తున్న ఆడవారికి ఆ కంఫర్ట్ జోన్ ఇవ్వటంలో వేణుగారు ఎప్పుడు ముందుంటారు. సో ఇవాళ ఈ ఈవెంట్ ఇలా చూస్తున్నాం, వీళ్ళందరినీ ఫెలిసిటేట్ చేయడం తన కళ. అండ్ ఇది సాకారం చేసుకున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేణుగారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. అండ్ వేణుగారు నేను ఉట్టిగా చెప్పడం కాదు, కానీ సిన్స్ 20 years మా జర్నీలో ఇది చూస్తూ వచ్చాం. మీరు తను తీసిన మూవీ సీతావలోకనం చూస్తే కూడా అన్ని హీరో సెంట్రిక్ రోల్స్ లేకపోతే అలాంటివి ఉన్నప్పుడు, అంటే ఇది ఇవాళ మదర్స్ డే కోసం చెప్తున్న మాట కాదు అని చెప్పడానికి చెప్తున్నాను. కేవలం ఒక ఆడవారి పర్స్పెక్టివ్లో ఎలా ఉంటుంది దాన్ని ప్రొజెక్ట్ చేయటంలో కానీ దాన్ని అర్థం చేసుకోవడంలో కానీ వేణుగారు తర్వాతే అనుకుంటున్నాను. సో లెట్స్ వెల్కమ్ వేణుగారు ఆన్ టు ద స్టేజ్. మీడియా మిత్రులకు నమస్కారం అండి. యాక్చువల్లీ తెలుగునాట అనేది తెలుగువారి కోసం, ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న తెలుగువారి కోసం, వారి కీర్తిని మరికొంచెం ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా వాళ్ళందరినీ ఒకరికొకరిని సమన్వయం చేయటం కోసం, ముఖ్యంగా సాంస్కృతికంగా కళల పట్ల ఇంకొంచెం దీంతో అందరినీ దగ్గరికి చేయాలన్న దాంతో తెలుగునాట మేము పెట్టాము. ఇకపోతే మదర్స్ డే చేయాలని రెగ్యులర్గా మదర్స్ డే కాంది ఎప్పుడండి మనకి, ఇది ఎందుకు పెట్టుకున్నామంటే మనకి ఇవాళ ఒక మదర్ గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం. నిన్నటి వరకు ఒక యుద్ధ వాతావరణం చూసాం. ఈ యుద్ధానికి కూడా ఇద్దరు లేడీస్ మనకు ప్రాతినిధ్యం వహించారు. సో ఈ మదర్స్ డేనికి దానికి అంకితం చేస్తూ ఇంతమంది వచ్చారు. యాక్చువల్లీ ఇక్కడ వీళ్ళందరితో ఒక సంబంధం ఉంది. ఇక్కడ ప్రతి వారితో అక్కినేని మణిగారు, యాక్చువల్లీ మణిగారు అంటే ఆవిడే వెళ్ళిపోయే నాకు తెలిసి అమెరికాకి 40 ఏళ్ళు అయిపోయింది. అక్కడ బాగా సంపాదించుకున్నారు, అక్కడ కావలసినంత కీర్తి ప్రతిష్టలు ఆవిడకున్నాయి. కానీ రీసెంట్గా
నా ఊరు లేదా నా కుటుంబము అని చెప్పి ఇక్కడ విజయవాడలో ఒక క్లినిక్ పెట్టారు. అమెరికా వెళ్ళినప్పుడు వారిని కలిసేవాడిని. అలాగే తర్వాత స్వాతి సోమనాథ్ గారు, నేను ఒక ఛానల్లో నేను పనిచేస్తున్నప్పుడు వారు సంధికాలం అని ఒక ఇవి చేశారు, ఒక ఎపిసోడ్స్. ఆవిడ ఏంటంటే రెగ్యులర్గా ఉండే సాంప్రదాయవాదాన్ని కూడా సరిగ్గా పట్టుకొని దాన్ని ఒక నవ్యతకు జోడించి ఆ పల్స్ పడిపోకుండా, ఇప్పుడు కాలం గడిచే కొద్దీ ఎన్నో మార్పులు వస్తాయి. మన కళలని, ముఖ్యంగా నృత్యాన్ని, కూచిపూడి నృత్యాన్ని ఎక్కడ దాన్ని పల్స్ పడిపోకుండా ఎప్పటికప్పుడు దాని టెంపోని పెంచుతూ కొంచెం ఛాదస్థానికి తిలోదకాలు ఇచ్చి ఆ నాట్యానికి కొత్త సొబగులు అద్దుతున్నారు ఆవిడే. ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళందరితో నాకు మంచి సంబంధం ఉంది. నిజంగానే ఇందాక రోజా చెప్పినట్టు నేను ఏం చేస్తున్నా నాకు ఎక్కడున్నా నాకు అమ్మలే ముందున్నారు. నిజానికి మదర్స్ డే అనేది ఊరికే మనం మాట్లాడుకుంటామండి. మదర్స్ లేనిది ఎక్కడ? అమ్మ, నాన్న, భార్య, చెల్లి, ఆడవాళ్ళు ఎవరు చూసినా ఎక్కడో ఒక చోట అమ్మతనం తప్పకుండా తొంగి చూస్తుందండి. వరుసకు చెప్పాలి కాబట్టి అక్క, చెల్లి ఇన్ని అంటాం, కానీ ఎక్కడైనా అమ్మతనం లేనిది లేదు. స్వాతి సోమనాథ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇంత చక్కటి వాతావరణంలో, ఇంతమంది మీడియా మిత్రుల సమక్షంలో, మన రాజధానిలో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఇంటర్నేషనల్ మదర్స్ డే పేరున, మాతృమూర్తుల దినోత్సవం పేరున చేస్తున్న ఈ ప్రోగ్రాంకి హోస్ట్ అయినటువంటి శ్రీమతి రోజా గారు, నా సహచర సన్మాన గ్రహీతలందరికీ వేదిక పరంగా నమస్కారాలు తెలుపుకుంటూ, ఇందాకలా రోజా గారు చెప్పినట్టుగా వేణుగారు ఇప్పుడు పరిచయం కాదు, ఆయన ఏదో ఒక ఛానల్ అన్నారు. లెట్ మీ స్పీక్ అవుట్ ద నేమ్ ఆఫ్ ద ఛానల్. ఓకే, ఏబిఎన్ ఛానల్లో సంధికాలం అనేసి 2:30 to 3:30 లైవ్ షో చేసినప్పుడు హీ వాజ్ అ ప్రొడ్యూసర్ ఎట్ దట్ టైం. అండ్ కూచిపూడి డాన్సరే కాకుండా నన్ను మీడియాకి పరిచయం చేస్తున్నటువంటి మీడియా సంస్థలు ఈటీవీ, ఏబిఎన్, ఎన్టీవీ ప్రముఖ ఛానల్స్ చాలా హాబీగా సరదాగా చేశాను యాంకరింగ్. అండ్ రియల్లీ ఐ ఎంజాయ్డ్. ఎందుకంటే నా స్కోప్ పెరిగింది మీడియాలో రావడం వల్ల, యాంకరింగ్ వల్ల. వేదికకి మాత్రమే పరిమితం కాకుండా ప్రజల వద్దకి డైరెక్ట్గా ఫేస్ అన్నది ఫెమిలియర్గా అవ్వడం మీడియా వల్ల జరిగింది. కాబట్టి మీడియా వారందరికీ కూడా ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజున మాతృత్వం అంటే అమ్మలోనే ఉండదు, అయ్యలో కూడా ఉంటుంది. అది మనకి సాక్షాత్తు ఆదిశంకరులే అర్ధనారీశ్వర తత్వాన్ని బోధించారు. మనం ఇందాక వేణుగారు కానీ రోజా గారు కానీ చెప్పినట్టుగా మనం నేమ్ సేక్గా మామూలుగా ఒక పేరును ఒక రోజు జరుపుకోవాలి కాబట్టి మాతృమూర్తి దినోత్సవం జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి క్షణం యుగంలో, ప్రతిరోజు, ప్రతి క్షణం మన జీవితాల్లో మాతృత్వం అన్నది అనేక రూపాల్లో మనకు అనిపిస్తుంటుంది. అమ్మగా, చెల్లిగా, తల్లిగా, తండ్రిగా, బ్రదర్గా, అన్ని విధాల ఒక టీచర్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. నా గురించి ఒక నిమిషం మాట్లాడి, నా గురించి అంటే కూచిపూడి గురించి మాట్లాడి, నేను ఈరోజు మనందరం దేని గురించి మాట్లాడుకోవాలో అదొక్కటి నిమిషం మళ్ళీ తర్వాత మాట్లాడతాను, ఎక్కువ సమయం తీసుకోను. హైదరాబాద్లో పుట్టి పెరిగాను. స్వాతి సోమనాథ్. శ్రీకాకుళం నా నేటివ్ ప్లేస్. మా నాన్నగారు చిన్నప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాకు 16 ఏళ్ళు ఉండగా మా నాన్నగారు పోయారు. సో ఆ 16 ఏళ్ల టైంలో తెలిసి తెలియని ఆ టైంలో దూసి అగ్రహారం గురించి, మా విలేజ్ గురించి, శ్రీకాకుళం గురించి చెప్పిన పిట్ట కథలతోటి వెనక్కి వెళ్ళి శ్రీకాకుళంలో సంప్రదాయం కూచిపూడి గురుకులం అని చంద్రబాబు నాయుడు గారు 2015లో శాంక్షన్ చేసిన ప్రాజెక్టు, గవర్నమెంట్ ప్రాజెక్టు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ చైర్మన్గా, నేను డైరెక్టర్గా. ఈరోజు శ్రీకాకుళంలో 11 ఎకరాల్లో గురుకుల పద్ధతిలో కూచిపూడి విద్య అభ్యసించే ఒకే ఒక ఆర్గనైజేషన్ ప్రపంచంలో సంప్రదాయం కూచిపూడి గురుకులం. సో దానికి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. అత్యుత్తమమైనటువంటి విలువలు కూచిపూడిలో అందిస్తూ, కూచిపూడిని కేవలం రవీంద్ర భారతి, త్యాగరాయ గాన సభలు, క్షేత్రయ కళాక్షేత్రం వంటి వేదికలకి పరిమితం కాకుండా కూచిపూడిని ప్రజల వద్దకి తీసుకెళ్లే ఒకే ఒక అంబిషన్తో కూచిపూడి టు ద రోడ్స్ ఆర్ కూచిపూడి టు ద మాసెస్ అనే ప్రోగ్రాంతో మారుమూల పల్లెటూళ్ళలోకి వెళ్ళి అక్కడ రచ్చబండల దగ్గర, అక్కడ బీచుల్లో, అక్కడ పార్కుల్లో, అక్కడ రామాలయాల్లో, అక్కడ రోడ్ల మీద,
ఆ మురికి రోడ్ల మీద కూడా కూచిపూడిని ప్రదర్శించి త్యాగరాజ కీర్తనలు ప్రదర్శించి మేము సంప్రదాయం కూచిపూడి గురుకుల విద్యార్థులు ప్రతి ఆడియన్స్ అందరూ కూడా వేదికల వద్ద కాదు, మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలన్న ఒక కాన్సెప్ట్తో ధర్మో రక్షతి రక్షిత అంటూ మన నేచర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలని ఒక సామాజిక కాన్సెప్ట్ తోటి వెళ్ళాము. ఇది సంప్రదాయం ద్వారా జరిగింది. అయితే ఈరోజు అమ్మ అనగానే ముందరగా గుర్తుకొచ్చేది నాకు ముఖ్యంగా నా పుట్టినూరు అయినటువంటి హైదరాబాద్ అయితే నేను నా అస్తిత్వం కలది శ్రీకాకుళం. ఎందుకంటే అక్కడ నుంచే నా అస్తిత్వం మొదలైంది. ఎప్పుడో తాతలు తండ్రులు అక్కడ అక్కడ నేను పుట్టకపోయినా. అయితే ఇవన్నీ కలగలిపితే భారతదేశం. ఆ భారతదేశం భరతమాత అంటాం మనం. మన ధర్మంలో భారతదేశ ధర్మంలోని సంప్రదాయంలో 4 ప్రధాన పట్టుకొమ్మలు: అహింస, ధర్మం, సత్యం, శాంతి. ఈ 4 పట్టుకొమ్మలకి ఒక మర్రి చెట్టు వంటిది భారతమాత. ఆవిడ దగ్గర నుంచి వచ్చే పట్టుకొమ్మల్ని వాటిని నిరంతరం ప్రొటెక్ట్ చేస్తూ వాటిని కాపాడుతూ ఈ 4 ధర్మాలని నిలబెట్టాలనేసి భరతమాత ఉనికి ప్రతి క్షణం తన పూరిటి నొప్పులతోటి మాతృత్వంతో ఆవిడ ప్రతి క్షణం ఆ బాధ అనుభవిస్తూనే ఉంది ఈ రోజుకి కూడా. ఈ రోజున ఆపరేషన్ సింధూర్ అని ప్రధాని గారు దానికి నామకరణం చేశారంటే అహింస, శాంతి ఈ 2 పట్టుకొమ్మలైన భారత జాతికి ఒక తల్లికి, ఒక చెల్లికి, ఒక మహిళలకి జరిగిన అన్యాయం భారతదేశాన్ని మొత్తం లేపింది పైకి. భారతదేశం మొత్తం రియాక్ట్ అయ్యేటట్టు చేసింది. ఇన్నేళ్ళు జరుగుతూ ఉన్న ఆ ఒక్క ఇన్సిడెంట్ ఆ రోజున జరిగింది. ఈరోజు కూడా కడుపు తరుక్కుపోతుంది మనం వింటున్నా చూస్తున్నా మీడియాలో. సో అది భారతదేశాన్ని తట్టి లేపిందంటే అంత గొప్ప మహత్తర శక్తి మహిళల్లో ఉంది. ఈ రోజున ఇందాకల వేణుగారు చెప్పినట్టుగాను, రోజా గారు చెప్పినట్టుగా 2 సైనికాధికారులు మహిళలు మనకి రోజు అప్డేట్ అందించి వాళ్ళు వాయు విమానాల్లో వాళ్ళు వెళ్ళి యుద్ధం చేస్తున్నారంటే అది కేవలం వాళ్ళ గొప్పతనం కాదు, భరతమాత గొప్పతనం. భరతమాతను జాగృతం చేసి భరతమాతని ఈ 4 పట్టుకొమ్మలు ఏదైతే ఉన్నాయో ధర్మం, అహింస, శాంతి, సత్యాన్ని, ఇవి 4 కూడా సమాన పాలంగా ఈ దేశం ఎప్పుడూ కూడా, అందుకే మనం యుద్ధానికి ఎప్పుడూ వెళ్ళడం ఇష్టపడం. మనం ఇంకా తప్పదు అంటే వెళ్తాం. ఎందుకంటే యుద్ధంలో చనిపోయిన ప్రతి వీరుడు కూడా ఈరోజు ఆ తల్లి కంట తడి పెడుతూనే ఉంది. అది అవాయిడ్ చేద్దామనే సాధ్యమైనంత వరకు మన ప్రభుత్వాలు కూడా చూస్తాయి, కానీ తప్పదు. ఒక్కొక్కసారి వీరత్వం ప్రదర్శించకపోతే అది చేతకానితనం అనుకుంటారు చాలామంది. కాబట్టి ఒక్కొక్కసారి కత్తి దిగడం కూడా శివాజీరాజులాగా మనకి ఝాన్సీ రాణిలాగా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ రోజున ప్రపంచానికి భారతదేశం ఒక ఉదాహరణగా నిలబడింది. అంటే కేవలం గన్స్ కాదు, మాటలతోటి, సంధితోటి, అన్ని రకాల సామధాన భేద దండోపాయాలతో కూడా మనం ప్రపంచ శాంతిని నిలబెట్టచ్చు అని ఒకే ఒక నానుడితోటి ఈరోజు భారతదేశ ప్రభుత్వం ముందుకెళ్తోంది. మనకి ప్రధాని గారు ఈ పేరు పెట్టారు సింధూర్ అని. సింధూరం అంటే అత్యుత్తమైనటువంటి పవిత్రమైనది మన మహిళలందరికీ, భారతదేశంలో పుట్టిన ప్రతి మహిళకి. సో అందరినీ ఎప్పుడు ఒకటే ఆశిస్తాను నేను, ప్రపంచంలో ఎప్పుడు శాంతి నెలకొల్పాలి. మన ఊళ్ళో శాంతి ఉండాలి, మన ఇళ్లల్లో శాంతి ఉండాలి, మన సమాజంలో శాంతి ఉండాలి. శాంతి లేకపోతే ఏదీ కాదు. శాంతి పాసిబిలిటీ ఓన్లీ మహిళ వల్లే జరుగుతుంది. అది ఎప్పుడూ నమ్ముతాను. ఎందుకంటే చాలామంది, నేను ద్రౌపది బ్యాలే చేశాను, అందులో మాకు ఓల్గా గారు దానికి స్క్రిప్ట్ అందించారు. సో ఆవిడతో నేను డిస్కషన్ అప్పుడు చాలాసార్లు ఊరికే సరదాగా చెప్తున్నాను. ఇదే ఎప్పుడు ఆవిడ అనేవాళ్ళు, మీరు ఫెమినిస్ట్ యాంగిల్లో రాయకండి ఓల్గా గారు అంటే, నేను రాయడం ఏంటి, ఆవిడ మొదటి ఫెమినిస్ట్ ఇన్ ద వరల్డ్ అని అన్నారు ద్రౌపది. షీ ఈజ్ ద ఫస్ట్ ఫెమినిస్ట్ ఇన్ ద వరల్డ్ అని. ద్రౌపది అన్న వ్యక్తి ప్రపంచానికి ప్రతిఘటించడం నేర్పింది ఆ మహిళ. అలాంటి ఎంతమందో మన పురాణాల్లో, వేదాల్లో
చరిత్రలో, మన పురాణాలంటే చరిత్రే, చరిత్రలో కొంత వందల మంది వేల మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి చెప్పుకుంటూ పోతే కొన్ని రోజులు అవుతుంది. కాబట్టి ఈరోజు అందరికీ కూడా ఈ మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా మరొక్కసారి వాళ్ళందరితో పాటు ఈ వేదిక నేను పంచుకుంటున్నందుకు నాకు వేణుగారిచ్చిన ఈ అవకాశానికి మరొక్కసారి థ్యాంక్స్ చెప్తూ, నాకు చాలా ఇష్టమైన పాట నేను పాడలేనండి, కొంచెం నన్ను భరించాలి ఒక్క నిమిషం పాటు. డాన్స్ బాగా పర్వాలేదా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. డాన్స్ బాగా చేస్తాను కానీ పాట అంటే కొంచెం మా ఆర్కెస్ట్రా వాళ్ళు అంటూ ఉంటారు, మీరు పాట ఆపితే మేము మొదలు పెడతామండి అని, అంత భయంకరంగా పాడతాం. బట్ ఐ లవ్ దిస్ సాంగ్. పలుపుతాడు మెడకేస్తే పాడి ఆవురా, పసుపుతాడు ముడులేస్తే ఆడదాయిరా, కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మనిషికే జన్మనిస్తాది, బొడ్డు పేగు తెగిపడ్డ రోజు తలుచుకో, గొడ్డు కాదు ఆడదనే నిజం తెలుసుకో. పల్లవి మీ అందరికీ తెలుసు. రాసిన జాలాది వారికి, పాడిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మరొక్కసారి ఈ వేదిక పరంగా గుర్తు చేసుకుంటూ, మరొక్కసారి అందరికీ మాతృమూర్తులందరికీ వేదిక పరంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మోనికా గారు, పుష్ప 2 అంటే ఏదో ఒక సినిమా కాదు, పుష్ప 2 అని ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, పుష్ప 2 ఎంత క్రేజో మనందరికీ తెలుసు, అండ్ ఎంత కమర్షియల్ ఫిల్మో కూడా తెలుసు. అలాంటి ఒక మూవీలో ఆవిడ ప్రొడక్షన్ అండ్ ఆర్ట్ డైరెక్టర్గా ఉంటూ ఎంత క్రేజీ సీక్వెన్సెస్, ఎంత కష్టమైన ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయో కూడా మనందరికీ తెలుసు. అలాగే తలైవి ఇలాంటి సినిమాల్లో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు మౌనిక గారు. ప్లీజ్, అసలు ఇవాల్టి మహిళ సొసైటీని ఫామ్ చేయడంలో ఎలా ఇంపార్టెంట్ అనేది క్రిస్ప్గా చెప్తే మన మీడియా మిత్రులు ఉన్నప్పుడే మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాము. నమస్తే ఎవ్రీవన్. నేను థ్యాంక్ యూ లైక్ ఇలాంటి క్వశ్చన్ మీరు నాకు అడిగారు. సో I really believe that women have always been, and in future also women will be contributing to making the society. In my field also, it's very tough to be a woman technician. Even nowadays, and నేను స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ నేను ఫుల్ టీంలో గర్ల్సే ఉండరు అప్పుడు. సో నేను ఫుల్ లైక్ 500 మేల్స్లో ఒక గర్ల్, అండ్ ఎవరు నా లైక్ నేను టెక్నీషియన్గా ఉంటా అని నమ్మకం పెట్టలేదు ఇప్పుడు. అండ్ ఐ హ్యావ్ ప్రూవ్డ్ మై సెల్ఫ్ దట్ ఓకే, మేబీ ఫిజికలీ ఉమెన్, we can say that yeah, physically woman is not that strong as like not masculine strong like men, but yeah, our willpower, our brain is very very powerful, and even we can cover that also with our the kind of power women have. And even it's very important to keep doing what you believe. నేను స్టార్ట్ చేసేటప్పుడు లైక్ టెక్నీషియన్స్, ప్రొడక్షన్ డిజైనర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, ఉమెన్ ఎప్పుడు నేను చూడలేదు. బట్ నాకు చిన్నప్పటి నుంచి లైక్ నేను కూడా చేస్తా అని ఉంది. అండ్ నేను వచ్చాను, చేశాను, ఇప్పుడు లైక్ ప్రూవ్ కూడా చేశాను. నౌ లైక్ సేమ్ పీపుల్, అప్పుడు నాకు అస్సలు నేను కూడా టెక్నికల్గా పని చేయగలుగుతాను అప్పుడు నమ్మకం పెట్టలేదు. ఇప్పుడు దే ట్రస్ట్ మీ లైక్ అ గుడ్ టెక్నీషియన్. అండ్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయితే ఎప్పుడైనా యంగ్ గర్ల్స్ నా దగ్గర వచ్చి నేను కూడా డిజైనర్ అవ్వాలని ఉంది చెప్తే, లైక్ ఐ థింక్ ఐ హ్యావ్ సెట్, I might have set with my work, I might have set example for the girls of this generation that that we can, like women also can be technician, we can be filmmakers, and now right now like we are there's like we are training women also.
In my office, there are like many number of girls who are learning the production design and art direction, and we are in the process of making them. I think this is how even a stream like filmmaking, girls are equally coming in all the crafts, like even like earlier it used to be actresses or dancers or costumes. Mostly we used to see women in these streams in filmmaking, but now they're like directors, DOPs, production designers, everyone, and many women, many girls who have like dreamed of being something which were not used to be a girl stream have have made path for our junior generations. Definitely, women who are senior to me, they have set examples for me, and now the new generation is seeing people like me and coming up, and I'm feeling very happy that even in festivals like Cannes and everywhere, technician filmmakers, women are reaching, and same people like me, people did not believe in. These women also have same stories, and now not only India, not like everywhere, the whole world has understood that women can do any work. కోవిడ్లో కుంగిపోయిన క్షణాలవి, అసలు పేచెక్లు ఏంటి, జాబ్లు ఏంటి, జీతాలు ఏంటి, నెక్స్ట్ ఏంటి అని అర్థం కాని టైంలో, అంటే అంత కష్టకాలంలో ఒక సిల్వర్ లైనింగ్ని చూసి ఒక సంస్థని స్థాపించడం మాత్రమే కాదు, దాంట్లో దిట్టగా నిల్చోవడం అండ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చేస్తూ 3 దేశాలకు పైగా చక్రం తిప్పటం మామూలు మాట కాదు. ఎందుకంటే అన్ని కెరియర్ పాత్రల్లో కంటే ఆంటర్ప్రినర్షిప్లో ఎన్ని డక్కాముక్కీలు ఉంటాయి. ప్రతిరోజు మన ఎంప్లాయీస్ దగ్గర నుంచి మనం ఎదుర్కొనే సమస్యలు ఎన్ని ఉంటాయి, మనని ఎంతమంది ఎన్ని విధాలుగా ఆదమర్పిస్తారో కూడా నేను పర్టికులర్గా చాలా పర్సనల్గా రిలేట్ అవ్వగలుగుతాను. ఇంత ప్రశాంతంగా, ఇంత పీస్ఫుల్గా ఆవిడ దాన్ని చేసుకొస్తున్నారంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆవిడ ఎక్స్పీరియన్సెస్ వినాలనుకుంటున్నాను. అసలు వాట్ ఇన్స్పైర్డ్ యూ అండ్ ఎలా మీకు ఆ థాట్ వచ్చింది అనేది. మీరు హనీకి చాలా ఫేమస్. సో ఇప్పుడు మీ హనీ జర్నీ వెనకాల ఉన్న స్టోరీ అండ్ నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇవ్వాలనుకుంటున్న మెసేజ్ చెప్పండి ప్లీజ్. యాక్చువల్గా ఆవిడ అన్నట్టు కోవిడ్ కొంతమందికి చాలా పాజిటివ్నెస్ ఇచ్చింది, చాలా బ్యాడ్గా కూడా జరిగింది. సో ఏంటంటే నేను బ్యాడ్లోంచి ఆ పాజిటివ్నెస్ తేవాలనుకుని నేను ఆలోచించి చేసింది ఇది. సో ఏంటంటే అఫ్కోర్స్ 9 months రీసెర్చ్లో జరిగి నాకు వచ్చిన అవుట్పుట్ అనమాట. యాజ్ ఎవ్రీబడి సే మదర్ అంటే ఎర్త్. సో మన మదర్ ఎర్త్ నుంచి న్యాచురల్గా తినడం, న్యాచురల్గా తాగడం అనేది ఎప్పుడో మానేసాం. సో ఉన్న వాటిల్లోంచే న్యాచురాలిటీ తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ హనీ అనే కాన్సెప్ట్ తీసుకున్నాను. ఈవెన్ హనీ తర్వాత ఏదైనా కూడా అడల్ట్రేషన్స్ అనేవి మనం వింటూనే ఉన్నాం, ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటివి ఏవి లేకుండా న్యాచురల్ ఫుడ్ తినాలి. సో అంత తినడం అనేది కూడా మన వల్ల కావట్లేదు. ఈవెన్ ఈ ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలన్నా, చెందాలన్నా, మన బాడీని మనం సెక్యూర్ చేసుకోవాలన్నా మినిమం నేచురల్ ఫుడ్ అనేది అవసరం. సో ఆ వింగ్ తోటి నేను వెళ్ళాను అనమాట. దట్స్ మై సింపుల్ జర్నీ. అండ్ అసలు ఆంటర్ప్రినర్స్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కోర్స్ చాలా మిరాకిల్స్, చిన్న ఆలోచనల నుంచే మిరాకిల్స్ జరుగుతాయి. లైక్ ఒక చిన్న 13 years జస్టిన్ బీబర్ ఒక్క సాంగ్ తోటి పాప్ సింగర్ అయిపోయాడు. అట్లాగే రెడ్ బుల్ కనిపెట్టిన అతను ఓవర్ నైట్లో ఒక మిస్టేక్లో జరిగిన పాజిటివ్నెస్ రెడ్ బుల్. సో ఆ టైప్లోనే ఇది కొన్ని ట్రయల్స్లో నాకు వచ్చిన సక్సెస్. సో ఏదైనా ఒకటి చేయాలి అనుకున్నప్పుడు 100% ఎఫర్ట్ పెట్టాలి, 100% దాని గురించి డెడికేటెడ్గా చేయండి, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. జయలక్ష్మి గారి మాటల్లోనే అసలు ఉమెన్ కూడా తలుచుకున్నది ఎలా చేయగలుగుతున్నారు. మాతృమూర్తిగా ఉంటూనే ఆవిడ 2 పిల్లల్ని, ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే డెలివరీకి 10 రోజుల ముందు వరకు కూడా ఆవిడ ఊరూరా వెళ్తూ ప్లేస్
చేయడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో ఇవాళ మదర్స్ డే ఆవిడకి స్పెషల్గా కంగ్రాచులేట్ చేస్తూ ఆవిడ సొసైటీకి ఉమెన్ ఎలా డెడికేట్ చేయగలుగుతారో ఆవిడ మాటల్లో విందాం. అందరికీ నమస్కారం. మన వేదిక మీద ఉన్న మాతృమూర్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక మీద ముందు ఉన్న వాళ్ళందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఇవాళ ఈ మాతృమూర్తి దినం కదా, దానికోసమని మమ్మల్ని ఇక్కడ దాకా పిలిచారంటే నేను చాలా సంతోషిస్తున్నాను. పైగా మన వేణుగారంటే నేను అనుకున్నాను పెద్ద ఆయన ఎంత ఉంటాడో అనుకున్నాను నేను. ఇప్పుడు వేణుగారుగా మాట్లాడుతుంటే నాకు నా కొడుకు మాట్లాడినట్టుగా అనిపించింది నాకు. చూడండి, ఆయన అంత చిన్న మనసు, చిన్న మనిషి, ఆ మనిషికి ఇంత పెద్ద ఆలోచన రావటం చాలా చాలా సంతోషకరమైన విషయం. మీరు ఇప్పుడు చూస్తున్నారమ్మా, ఆయన ఇంకా చిన్న ఉన్నప్పుడు స్వాతి గారికి తెలుసు, 20 ఏళ్ల ముందు కూడా ఆయన ఇంకా మీరు కొడుకు అంటే ఇంకా అసలు అల్లకపోయినట్టు. అయితే ఆయన్ని చూస్తే నాకు అనిపించింది, ఇంత చిన్న వయసులో ఇంత బాగా అరేంజ్ చేసి ఇంతమందిని భరిస్తూ ఇట్లా చేస్తున్నాడంటే చాలా సంతోషకరమైన విషయం అనుకున్నాను. ఆయనకి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చిరంజీవి, ఆయనకి నా దీవెనలు. అట్లాగే ఇప్పుడు నీ మాతృ దినానికి మమ్మల్ని ఇట్లా పిలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను ఇది. అయితే ఏంటంటే ఇవాళ నేను పౌరాణిక నాటకాలు ఆడేదాన్ని అండి. నా జీవిత చరిత్ర, మా నాన్న పోలీస్ కానిస్టేబుల్. అక్కడి నుంచి నేను మా నాన్నతో పాటు మా ఊరు తిరిగేవాళ్ళం. అయితే ఇప్పుడు ఈ నాటకాల్లో చేరటానికి ఎందుకు చేరారని అమ్మాయి రోజా అడిగింది. అది నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మా అమ్మ ఈ క్రెడిట్ మా అమ్మకి ఇవ్వాలండి. ఎందుకంటే మా అమ్మే మమ్మల్ని ఇంత చేసింది. మా అమ్మ లేకపోతే మేము లేము. నా కొడుకు కూడా ఇవాళ రోజున సాయి మాధవ్ బుర్రా, మీకు తెలిసే ఉండొచ్చు. ఆ అబ్బాయి ఇవాళ ఈ రోజున ఇంత పేరు గాంచాడంటే కూడా అది మా అమ్మ విషయం. మా అమ్మే ఇది మా అమ్మ లేదు కనుక ఆ క్రెడిట్ నాకు వచ్చింది, కానీ ఇది మా అమ్మకే రావాలి. అయితే ఏంటంటే ఆమె ఎమ్మట పెట్టుకొని నేను కడుపుతో ఉండి నాటకాలు ఆడుతూ ఉన్నప్పుడు 8 నెలల కడుపుతో కూడా నేను ఆ నాటకాలు ఆడాను. అప్పుడు 9వ నెల వచ్చిన తర్వాత నేను ఆగేదాన్ని. అప్పటిదాకా ఆ కడుపులో ఉండి విన్నాడో ఏమో మా అబ్బాయి. మరి అన్నీ నాటకాల విషయము, సినిమాల విషయం, అవే అభిమన్యుడిలాగానే ఈ రోజున అన్నీ ప్రహ్లాదులాగా అన్నీ తెలుసుకొని ఎంతో ఇదిగా ఆ అబ్బాయి చేస్తుంటే నాకు అనిపించిందన్న. మా అమ్మకి నేను చిన్న పిల్లల్ని చేతుల్లో పెట్టిపోతే మా అమ్మ కాపాడి వాళ్ళిద్దరిని పెంచి వాళ్ళిద్దరిని వెంట పెట్టుకొని నాటకాలకు తీసుకెళ్ళి, నేను నాటకానికి పోయేదాన్ని కానీ మా అబ్బాయిని మాత్రం తీసుకెళ్ళేదాన్ని కాదు. అట్లా పెంచింది మా అమ్మ. అట్లాగే నేను కూడా నాటకానికి వెళ్ళొచ్చి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అని అడిగి ఎంతో ఇదిగా నేను చదివించేదాన్ని. కానీ వాళ్ళు చదువుకునే కానికంటే సినిమాలకే ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు. అదే ఇప్పుడు మాకు జీవితం అయిపోయింది. అంత ఇదిగా పెంచిన పిల్లల్ని. నాకు 2 బిడ్డలండి. ఒకడు నరసింహవాడు, ఆ అబ్బాయి జర్నలిస్టు, సినిమా జర్నలిస్టు. ఇటు ఈ అబ్బాయి ఏమో మాటల రచయిత. మళ్ళీ అదేంటి కంచె, ఆర్ఆర్, చాలా సినిమాలు చేశాడండి. అట్లా ఇప్పుడు కూడా చేస్తున్నాడు. అందుకే వాళ్ళకి వచ్చేవాడే, కాకపోతే కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేకపోయాడు. అట్లా మేమెంతో ఇదిగా ఈ ఫీల్డేనే నమ్ముకున్నాం. నేను 50 సంవత్సరాలు పక్కన రిహార్సల్ రూమ్ జరుగుతుంటే నేను కూడా మీ నాటకానికి వస్తానని చెప్పని అక్కడ చేరి ఇవాళ రోజున నాటకాలు ఆడుకుంటూ నేను ఒక మదర్గా నేను కూడా ఇవాళ మనిషిని కనపడుతున్నానంటే ఆ నాటకాల ఫీల్డు, ఆ నాటకాలే అవే వాళ్ళని. నేను చింతామణి, సత్యభామ ఇంకా వగైరా చాలా నాటకాలు ఆడి ప్రోగ్రామ్స్ చేసి వచ్చేదాన్ని అండి. నేను వచ్చి కూడా నేను పిల్లల్ని బాగా చూసుకునేదాన్ని కాదు. కానీ నా పిల్లల్ని మళ్ళీ వెళ్ళి స్కూల్కి వెళ్ళారో లేదో, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి స్కూల్కి వెళ్ళారో లేదు, ప్రతి స్కూల్కి వెళ్ళి అడిగేదాన్ని. అట్లా పెంచుకుంటూ వచ్చానండి పిల్లల్ని. అలాగే కష్టాలు సుఖాలు అన్నీ భరించాను. 15 రూపాయలు పారితోషికం తీసుకున్నాను ఫస్ట్ నేను. 15 రూపాయలు. ఆ 15 రూపాయలకి కనీసం సంవత్సరం ఆడి ఉంటాను నేను నాటకాలు. ఆ 15 రూపాయలు వస్తే చాలు అన్నట్టుగా నేను ఎంతో కష్టపడి ఆడి 15 రూపాయలు కిరాయి తీసుకొని ఆడాను. తర్వాత వచ్చే సంవత్సరానికి 20 రూపాయలు ఇచ్చారు. అట్లా ఆడి ఇవాళ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే కళ అనేదే నాకు, మా కుటుంబం అంతానికి కళ మీదే బ్రతికామన్నమాట. అదేనండి. అందుకనే నేనేంటంటే
మీరందరూ కూడాను చాగా చదువుకొని పైకి వచ్చి అమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా చక్కగా చదువుకొని బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ఇట్లాగే ఇప్పుడు అమ్మాయి అన్న చూశారు, ఇప్పుడు మీ ప్రోగ్రామ్స్లో ఎందుకని మీరు అసలు చెప్పండి ఏదన్నా ఒకటి అని చెప్పింది రోజా. అది ఏంటంటే మేము గురువుల దగ్గర కొన్ని నేర్చుకున్నాం, అందుకని కథను పోగొట్టకుండా నాటకం ఆడేవాళ్ళం. కథ కనపడుతుంది అక్కడ. చింతామణి నాటకమే ఉంది, ఆఖరికి చింతామణి మంచిగా చూపిస్తాం. ఇప్పుడు వీళ్ళు ఎట్లా ఆడుతున్నారంటే ఏదో డాన్సులు 4 చేస్తే అయిపోయింది లేమన్నట్టు వెళ్ళిపోతున్నారు. కనీసం మనం చెబుదామంటే కూడా చెప్తే వీళ్ళు రంగులో లేరు అట్లా. అందుకని ఇప్పుడు ఆడే వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే కథని కథగా చూపించండి, డాన్సులు కాదు చూపించాల్సింది. కథగా చూపిస్తే కథ చూస్తారు, ఇంకా ముందు ఎంత అవుతుందో ఏమేమి అవుతుందో అని చూస్తారు. అలాంటిది ఏమీ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆడేసామని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అలా చేయకుండా కళను నిలబెట్టమని వాళ్ళని ప్రార్థిస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇక విద్య, మనకి అన్నం ఎంత ఇంపార్టెంటో విద్య కూడా అంతే ఇంపార్టెంట్. అలాంటి విద్యావేత్తలు, అది కూడా ఇంత చిన్న ఏజ్లో అంత ప్రోగ్రెస్ గురించి ఆలోచిస్తూ అంత ప్రోగ్రెసివ్గా ఇన్స్టిట్యూషన్స్ని నడిపించడం అంటే ఒక జోక్ కాదు. ఇవాళ రోజు మనం ఇదిగోండి ఇప్పుడు చూసారు కదా, 2 చిన్న పిల్లల్నే మనం సరిగ్గా మేనేజ్ చేయలేం, బ్యాలెన్స్ చేయలేం, కంట్రోల్ చేయలేం. అలాంటిది వారు 70,000 మంది విద్యార్థుల్ని, పిల్లల్ని మేనేజ్ చేయడం, కంట్రోల్ చేయడం. ఒకసారి అయితే నిజంగా మా పిల్లోడు స్కూల్కి వెళ్ళినప్పుడు నాకైతే మెంటల్ హాస్పిటల్ అనిపించింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరులో ఉంటే ఆ టీచర్స్కి ఎంత ఓపిక ఉండాలి, ఎంత పేషెన్స్ ఉండాలి, విద్యతో పాటు సహనం, నేర్పు ఇవన్నీ ఎంత అవసరం. ఇవన్నీ ఆడవాళ్ళకి సహజంగా వచ్చే లక్షణాలే, కానీ ఇంట్లో ఏదో కొంచెం వరకు బ్యాలెన్స్ చేస్తాం, కానీ కెరియర్ పరంగా ప్రతిరోజు అది చేయటం. అండ్ స్పెషలీ ఆవిడ ఏజ్ చాలా చిన్నగా ఉంది కదా, డెఫినెట్లీ మీ ఫ్యాకల్టీ మీకంటే పెద్ద ఏజ్లో ఉంటారు. అలాంటప్పుడు మీరు మేనేజ్ చేయడం అనేది గ్యారంటీ ఒక బిగ్ డీల్ అని నేనైతే అనుకుంటున్నా. సో మీ ఎక్స్పీరియన్స్తో పాటు మీరు మీలాగా అంటే విద్యలో ఇప్పుడు మీరు పిహెచ్డి చేస్తున్నారు ఇన్ మేనేజ్మెంట్. సో అసలు ఇంకా మీరు చేస్తున్నారంటే ఏదో ఒక ఆస్పిరేషన్ మీకు ఉందనుకుంటున్నాను. దాని గురించి ఒక్కసారి చెప్పిన తర్వాత స్వాతి రెడ్డి గారు ప్లీజ్, ఐ వాంట్ తెలిసి. అందరికీ నమస్కారం అండి. ముందుగా వేదిక మీద ఉన్న ఈ మాతృమూర్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే ఆల్ ద మదర్స్, లవ్లీ మదర్స్, హ్యాపీ మదర్స్ డే టు వన్ అండ్ ఆల్. సో యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఆదిత్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, సో ఇందాక రోజా గారు మీ సక్సెస్ వెనకాల కారణం ఏంటి అని అడిగారు. సో ఈ వేదిక మీద నుంచి నేను 2 మదర్స్కి నేను నా గ్రాటిట్యూడ్ తప్పకుండా తెలియజేయాలి. దాంట్లో ఫస్ట్ మా మదర్ భువనేశ్వరి గారు, అలాగే మా అత్తమ్మ లక్ష్మీరాజ్యం. సో నేను అసలు ఈ ఫీల్డ్కి 2010 ఇందాక రోజా గారు చెప్పారు 15 ఇయర్స్గా యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ఒక ఇన్స్టిట్యూట్ నేను ఉన్నానంటే నా ఫస్ట్ అండ్ అట్మోస్ట్ క్రెడిట్ మా అత్తమ్మకి ఇవ్వాలి. ఎందుకంటే నేను పెళ్ళి అయిన తర్వాత నాకు అట్ ద ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ నాకు మ్యారేజ్ అయింది. సో అలా ఒక మెట్టింటికి నేను అడుగు పెట్టిన తర్వాత నా ఫస్ట్ డెలివరీ అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 6 months బేబీగా ఉన్నప్పుడు నేను ఎంబీఏ జాయిన్ అయిన తర్వాత మా మావయ్య మరియు చైర్మన్ ఆదిత్య శేషారెడ్డి గారు, సో సార్ ఏమన్నారంటే ఐ థింక్ ఇట్స్ ద రైట్ టైం ఫర్ యూ టు టేకప్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ద స్కూల్స్ అని చెప్పి నాకు చెప్పినప్పుడు ఫస్ట్ ఎంకరేజ్మెంట్ నాకు మా అత్తమ్మ ఇచ్చారు. ఆ 6 months బేబీని మా అత్తమ్మ నేను చూసుకుంటాను, ఒక తల్లిలాగా నేను చూసుకుని నీకు అంటే లైక్ బీయింగ్ అ మదర్హుడ్ని మిస్ అవుతానని ఒక ఫీలింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఆ ఆపర్చునిటీని ఇక్కడ చాలామంది అన్నారు ఆపర్చునిటీని ఎలా గ్రాప్ చేసుకున్నారో చెప్పారు, అది మిస్ అవ్వడం ఇష్టం లేదు. ఆ మిక్స్డ్ ఫీలింగ్తో నేను టేకప్ చేసినప్పుడు సో అత్తమ్మ ఆశీస్సులు లేకపోతే ఈ 15 years నా జర్నీ ఐ థింక్ ఇట్ వుడ్ బీ పాసిబుల్. అండ్ ఇప్పటికీ మాదంతా కూడా జాయింట్ ఫ్యామిలీ అండి. సో మొత్తం మా అత్తయ్య, మావయ్య, మా పిల్లలు, నాకు 3 పిల్లలు, సో మా మరిది, మా తోటికోళ్ళు అందరూ కలిపి ఒకే ఇంట్లో ఉంటాం. సో ఇన్స్టిట్యూట్ యొక్క సక్సెస్ ఇందాక 70 ఇన్స్టిట్యూట్స్ 70,000 స్టూడెంట్స్ అని చెప్పారు. సో దానికి ఫస్ట్ క్రెడిట్ బీయింగ్ ఎ జాయింట్ ఫ్యామిలీ, ఐ థింక్ దట్ ఈస్ బీన్ అ రోల్ మోడల్ టు ద సొసైటీ.
అంటే ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. సో ఆ వాల్యూస్ని మేము ఎలాగైతే ఇన్స్టిట్యూట్ ద్వారా మేము ప్రజలకు చెప్తున్నాము, యాజ్ అ ఫ్యామిలీ కూడా వీఆర్ వెరీ యునైటెడ్, అండ్ I think that is a good example we are giving to the society. And second thing, so how is it possible? ఇందాక మీరు అన్నట్టు అవును, మా ఫ్యాకల్టీస్ కానీ మా ప్రిన్సిపల్స్ కానీ అందరూ కూడా లైక్ నాకంటే పెద్దవాళ్ళే, ఆల్మోస్ట్ పెద్దవాళ్ళే. కానీ నాకు వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఎడ్యుకేషనల్ గ్రూప్లో ఎస్పెషల్లీ స్కూల్స్లో ఆల్మోస్ట్ 80 to 85% టీచర్స్ లేడీసే. సో వాళ్ళ ద్వారా మా ఇన్స్టిట్యూట్స్ అందరు ఫ్లరిష్ అవుతూ, అండ్ ఎప్పుడూ నేను ఆలోచించలేదు లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ అదర్ ఉమెన్స్. బట్ నేను ఈ తెలుగు నాటకు మాత్రం మరొక్కసారి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఫీల్డ్ నుంచి లైక్ మీ సక్సెస్ స్టోరీస్ కానీ ఎక్స్పీరియన్సెస్ కానీ చెప్తే, సో నన్ను కూడా లైక్ ఓకే లైక్ చాలా ఒక మంచి ప్రోగ్రాంలో మేము పార్టిసిపేట్ చేసిన అవకాశం ఇచ్చిన వేణు గారికి, అలాగే రోజా గారికి, అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మహిళకి మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ శృతి గారు. ఆవిడ చూసుకుంటా అనడం ఎంత గొప్ప, మీరు గ్రాటిట్యూడ్తో దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవడం కూడా అంతే గొప్ప. ఆర్ట్ ఫామ్స్ లాగానే పాలిటిక్స్ అంటే ఇది మగవాళ్ళ ప్లేస్, లేదా మగవాళ్ళు ముందుంటారు, జస్ట్ ఆ ఉమెన్ కేటగిరీ కోసం వెనకుండి నడిపిస్తారు, ఇలాంటివి చాలా వింటుంటాం. కానీ నిజానికి మగవాళ్ళకి లేని ఇమోషనల్ ఇంటెలిజెన్స్కి మన దగ్గర ఉన్న పద్మజారెడ్డి గారు ఎంత పెద్ద సాక్ష్యమో చెప్పకనే తెలుస్తుంది. షీ ఈజ్ అ మోడల్ ఆఫ్ సక్సెస్. అండ్ ఇంకా పాలిటిక్స్లో గనక ఇలాంటి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్న ఉమెన్ గనక ముందుకు తీసుకెళ్తే అసలు ఇండియాని కొట్టలేరు అనేది అయితే నా ఫీలింగ్. బికాజ్ స్పెషల్లీ 3 days ago ముఖేష్ అంబానీ గారు ఒక మెసేజ్ ఇచ్చారనమాట. వాళ్ళ కూతురు వాళ్ళ కోడళ్ళు టేక్ ఓవర్ చేసుకునేటప్పుడు బిజినెస్లో ఉమెన్ వస్తే వాళ్ళకున్న ఎంపతి ఎవరికి ఉండదు, కాబట్టి అవతల వాళ్ళని అర్థం చేసుకుని డెసిషన్స్ తీసుకుంటారు, కాబట్టి ఇక్కడ అసలు మనం ఫాల్టీ అవ్వము అని. అలాగే ఇప్పుడు మన యుద్ధ పరిస్థితి కానీ ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ఆడవాళ్ళు ఉంటే ఆడవాళ్ళకి మీరు చూస్తే మగవాళ్ళకు ఉన్నంత జాలి ఉండొచ్చేమో, కానీ ఎక్కడ లైన్ గీయాలో బాగా తెలుస్తుందండి. సో కాబట్టి పాలిటిక్స్లో పద్మజ గారు లాంటి వాళ్ళు ఇంకా చూడాలని నేను అనుకుంటున్నాను. పద్మజ గారు, వాట్ ఇన్స్పైర్డ్ యూ టువర్డ్స్ పాలిటిక్స్? ఇది నా పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను తీసుకుంటున్న క్వశ్చన్. వేదిక ముందు ఆసీనులైన అతిరథ మహారథులైన అద్భుతమైన అమ్మలందరికీ, మహిళలందరి తరఫున, అమ్మలందరి తరఫున మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి రోజా గారు అన్నట్టు ముఖ్యంగా వేణు గారికి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే వివిధ రంగాల్లో నిష్ణాతులైన అద్భుతమైన అమ్మలందరినీ ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఇంతమందితో పరిచయం ఏర్పడడానికి కారణమై ఇంతటి బృహత్కరమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ముఖ్యంగా అందరి తరఫున, అమ్మలందరి తరఫున మాదాల వేణు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని రూపొందిస్తున్న మీడియా వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రోజా గారు అడిగారు ఎలా స్ఫూర్తి అని. ఎందుకో కానీ చిన్నప్పటి నుంచి నాకు సోషల్ సర్వీస్ అంటే లీడర్షిప్ క్వాలిటీస్తో పెరిగాను. టాంబాయ్ లాగానే ప్రతి చోట లీడర్లాగా ఉండాలనేది చిన్నప్పటి నుంచి ఒక యాంబిషన్. అలాగే నాకు ఒక 21 yearsలోనే పెళ్ళయింది. 2 బాబులు నాకు. నా ఫ్యామిలీకి నా భర్త కూడా పాలిటిక్స్లో ఉన్నారు. నేను తన లైఫ్లోకి వచ్చేసప్పటికి చాలా ఎంకరేజ్ చేసేవారు ప్రతిదీను. మరి కోవిడ్ సమయంలో కూడా నేను అందరి ఇంట్లో ఉంటున్న సమయంలో శానిటేషన్ నేనే స్వయంగా రోడ్ల వెంబడి నేనే స్వయంగా శానిటేషన్ చేసేదాన్ని చాలా ధైర్యంగా. అందరూ ఎందుకు అంత రిస్క్ తీసుకుంటామనేవాళ్ళు, కానీ లెక్క చేస్తాను. కానీ దేవుడి దయ వల్ల నాకు ఎలాంటి కోవిడ్ కూడా నాకు సోకలేదు. పక్కనే పేషెంట్లతో మింగిల్ అయినా కూడా నాకు కోవిడ్ సోకలేదు బై గాడ్స్ గ్రేస్. అండ్ సమైక్యాంధ్ర కోసం ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర పౌరులు పోరాడుతున్న సమయంలో 2013లో ఈ విషయం నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. 2013 ఆగస్టులో 5 days నేను ఆమర్ నిరాహార దీక్ష చేశాను, ఏకైక మహిళని.
నిజంగా ఇది చాలా గర్వించదగ్గ విషయం, ఒక మహిళగా చెప్తున్నాను. దీనికి నా భర్త, నా పిల్లల సహకారం చాలా ఉంది. అలాగే పాలిటిక్స్లో కూడా చాలా, మీరు అన్నట్టు ఒక మహిళ ఎదుగుతుంది అన్నా, లేదా ఒక మహిళ ధైర్యంగా బయటకు వస్తుంది అన్న ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకొని, ఎన్నో హర్డిల్స్ దాటుకొని ఈ స్టేజ్కు నేను రావడం జరిగింది. అలాగే నాకు ఇంట్లో వాళ్ళ ప్రోత్సాహం ఎక్కువగా ఉంది. అంటే పాలిటిక్స్లో ఉంటే ఇంకొంచెం ఎక్కువ సేవ చేయగలుగుతాం, పబ్లిక్ సర్వీస్ చేయగలుగుతాం. మామూలుగా ఇంట్లో ఉన్న లేడీస్ కంటే కూడా పాలిటిక్స్లో ఉండే, జాబ్లో ఉన్నప్పటికంటే కూడా పాలిటిక్స్లో ఉంటే ఎక్కువ సేవ చేయగలుగుతాం. కాబట్టి నా యాంబిషన్ ఈ విధంగా నేను తీర్చుకోగలుగుతున్నాను. మరి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఈశ్వరమ్మ గారు, మీరు 12 ఏళ్ల నుంచే పండించారు, పెట్టారు. ఆ తర్వాత కూడా అంటే అమ్మగారింట్లో ఏమీ పొలాలు లేకపోయినా మెట్టినింట్లో పొలం ఉంది అంటే ఇన్స్పిరేషన్ ఆర్ చాలా చెయ్యాలన్న కోరిక ఉంటే ప్లే గ్రౌండ్ దొరకడం చాలా ఈజీ అని చెప్పడానికి ఈశ్వరమ్మ గారే ఎగ్జాంపుల్. మీరు ఇప్పటి వాళ్ళు అంటే ఇప్పుడు మోస్ట్లీ సాఫ్ట్వేర్లో బోర్ కొడితే రైతులు అవుతున్నారు. మీరు కూడా అలాగే మీ పిల్లల్ని అంటే జాబ్స్లో సెటిల్ అవ్వాలని కోరుకున్నారు. రైతులకుండే కష్టాలు మా అందరికీ తెలుసు, కానీ మీలాంటి వాళ్ళే ఇంకా రైతులు అవ్వడానికి, అలాగే సమిష్టి లాంటి ఒక గ్రూప్ రావాలన్నా కూడా ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉండాలి మాకు. సో మీరు ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మగవాళ్ళు చేస్తున్నారు, నేను ఎందుకు చేయకూడదని ఫస్ట్ నుంచి, నేను చిన్నప్పటి నుంచే 12 సంవత్సరాల కాడ నుంచి వ్యవసాయం చేశాను, పంట పండించాను బాగా. అత్తవారింటికి వచ్చిన తర్వాత కూడా పొలం పనే చేశాను. మా వారు హోమియో డాక్టర్, పొలం పనులు చేసి పండిస్తున్నాను. మా పిల్లలిద్దరిని చదివించానండి, 2 జాబులు. రైతులు ఏంది రాజ్యం లేదంటారు, అందుకని పండించాలని పండించామండి బాగా. నా బరువులు కూడా బాగా మోసేదాన్ని అండి, కూరగాయలు అవి కూడా 60 కేజీల దాకా మోసేదాన్ని. నేను మగవాళ్ళతోటి పాటు మోసి పేరు తెచ్చుకుంటానండి బాగా. అది అందరూ బాగా తెలుసండి నాకు, ఐఏఎస్ ఐపీఎస్లో అందరూ. ఉదయలక్ష్మి గారు కానీ, రమణ కుమార్ గారు కానీ అందరు చూసి చాలా బాగా మాట్లాడతావమ్మా అని అందరూ చాలా బాగుంటారండి. అయితే నేను మాట్లాడను ఎక్కువ. అది పద్మావతి గారు, మా వారు రచయిత అండి, ఆకెళ్ళ అవార్డు వచ్చింది. అమ్మ మీకు కూడా తొందరగా పెళ్ళి ఉంటుందిగా? నాకు 20 సంవత్సరాలు. సో ప్లీజ్ అండర్లైన్ ద పాయింట్, తొందరగా పెళ్ళిళ్ళు చేసుకుంటే అందరం మనం కూడా ఇంత సక్సెస్ఫుల్గా స్టేజ్ ఎక్కుతామని నాకు ఒక బేస్ పాయింట్ అర్థమైంది ఇవాళ. సో మీరు ఇంత సైలెంట్గా అంత ప్రోగ్రెస్ తీసుకొచ్చారు సొసైటీలో. నిజానికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి కదమ్మా, ఆర్గానిక్ అంటే నిజం ఉండదు, అలా పేరు పెడతారు అని. మీరు కరెక్ట్ పర్సన్ అది ఆన్సర్ చేయడానికి అనుకుంటున్నాను నేను. అందరికీ నమస్కారం అండి. ఇక్కడున్న మాతృమూర్తులకి, నాతోటి మదర్స్కి, భారతదేశంలో ఎంతోమంది యూత్కి ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా తల్లి ఇంట్లో యవనస్తుల్ని సరిగ్గా కానీ పెంచితే మన భారతదేశానికి వెన్నెముక్కలాగా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు యవనస్తులు చాలా రూట్ అంతా మార్చేస్తున్నారు, కానీ వాళ్ళు సక్రమమైన పద్ధతిలో పెట్టేది స్త్రీ ఏమైనా చేయగలదు, స్త్రీ చేయలేనిది లేదు. స్త్రీ ఒక బిడ్డకి జననమే ఇచ్చిందంటే ఇంకేమైనా చేయగలదు. ఈరోజు యుద్ధం చేయడంలో కూడా స్త్రీ ఉందంటే అంతకంటే ఘనత ఈరోజు ఏదీ లేదు. అలాగే వ్యవసాయంలో కూడా ఇదివరకు అంటే మునుపు రైతే రాజు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు రైతే రాణి అనేటువంటి స్టేటస్ ఇప్పుడు మారిపోయింది. ఎక్కువ స్త్రీలే ఉన్నారు ఇప్పుడు వ్యవసాయంలో. నాట్ ఓన్లీ అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్స్, ఎంబీఏ చదివిన వాళ్ళు. ఇప్పుడు నీలం సాహ్ని గారు నా దగ్గరకు వచ్చి వ్యవసాయం నేర్చుకుంటాననేవాళ్ళు. లేదు మేడం, మీరు వస్తే మీతో పాటు చాలా బలగం వస్తుంది, అందుకోసం నేనే మీ దగ్గరకు వచ్చి నేర్పిస్తానని ఆమె క్యాంపస్కి వెళ్ళి న్యాచురల్ ఫార్మింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఆమె చేయడానికి కారణం ఏంటంటే ఆమె స్ట్రెస్ రిలీఫ్. ఆమెకి రాజకీయంలోనూ అక్కడ ఉండే ఆమె ఆఫీస్లో, సీఎం ఆఫీస్లో ఉండే ఒత్తిడికి ఎన్నోసార్లు ఆమె ఫోన్ చేసి మరి పిలిపించి ఆమె చెప్పించుకునేవాళ్ళు. ఎందుకంటే వ్యవసాయం చేయడంలో ఉన్న ఆనందం, ఆరోగ్యకరమైన ఆహారం తింటామని. అలాగే మదర్
కుటుంబాన్ని అంతటిని మగవాడు సంపాదించి తెస్తే దాన్ని మొత్తం ప్లాన్ చేసేది స్త్రీనే. స్త్రీ చెయ్యకపోతే ఆ కుటుంబం డిజాస్టర్. స్త్రీ ఎప్పుడైతే తెలివిగా ఆ కుటుంబాన్ని కడుతుందో ఆ బిడ్డలు కానీ ఆ కుటుంబం కానీ ఆ పరిస్థితులు కానీ అంత అభివృద్ధిలో ఉంటుంది. అదేవిధంగా టెర్రస్ గార్డెన్ అని వాళ్ళ స్త్రీలు ఎవ్వరు ఖాళీగా ఉండట్లేదు. ఎడ్యుకేటెడ్ మదర్స్ కూడా టెర్రస్ గార్డెన్ అని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటున్నారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ నేను కూడా కరోనా టైంకి ముందే వ్యవసాయంలోకి వచ్చాను. అయినా కూడా రావడమే న్యాచురల్ ఫార్మింగ్ టేకప్ చేశాను. ఆ న్యాచురల్ ఫార్మింగ్లో టేకప్ చేసినప్పుడు కరోనా టైంలో ఒక్క వెహికల్ కూడా విజయవాడలో తిరిగేది కాదు. నా ఒక్క వెహికల్కి కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎక్కడికైనా వెళ్ళి వెజిటబుల్స్ ఇవ్వచ్చని. గవర్నర్ గారి దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఈ సిటీలో ఉన్న మినిస్టర్ల దగ్గర నుంచి అందరికీ కూరగాయల దగ్గర నుంచి అన్నీ న్యాచురల్ ఫార్మింగ్లో పండించి ఆ టైంలో అల్లు పెరగకుండా ఒక క్షణం కూడా కూర్చోకుండా ఉదయం 5 నుంచి రాత్రి 12 వరకు సిటీలో కూరగాయలు అన్ని చోట్లకి అప్పుడు ప్రతి చోటకి అందరిని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. ఆ టైంలో నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి నడిపించారు. అదేవిధంగా అసలు ఈ ప్రోగ్రామ్కి నేను రావాల్సిన దాన్ని కాదు, అన్ఎక్స్పెక్టెడ్లీ ఎవరు నేను కృతజ్ఞత చెప్పాలో వాళ్ళకి చెప్పలేకపోయాను. వేణుగారు అసలు నాకు తెలియదు, కానీ చక్రవర్తి అనే కుర్రాడు ఎక్కువ మా ఫార్మింగ్కి విజిట్ చేస్తూ ఉంటాడు. తన వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. అదే నా గురించి చెప్పగానే వేణుగారు కూడా ఇదయ్యి నన్ను ఘనంగా సత్కరించినందుకు ఆయనకి కృతజ్ఞతలు. అదే ఈ విధంగా ఇది ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసినటువంటి వాళ్ళకు కూడా మా యొక్క కృతజ్ఞతలు. ఈరోజు వ్యవసాయంలో ఎక్కువ మంది యూత్ ఉన్నారండి. ఎందుకు వస్తున్నారంటే వాళ్ళు అక్కడ ఒత్తిడి తీసుకోలేక వ్యవసాయంలోకి వచ్చి వాళ్ళు కంప్లీట్గా న్యాచురల్ ఫార్మింగ్లోనే చేస్తున్నారండి. అసలు ఇందులో డౌట్ పడవలసింది ఏమీ లేదండి. కొంతమంది ఎక్కడో అన్ఎడ్యుకేటెడ్స్ తెలియక ఒకటి కాదు ఇంకొకటి అని చేస్తారు. ఇక్కడ చేసింది ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఎంత ముఖ్యమో ఒక కుటుంబానికి ఒక వ్యవసాయదారుడు అంత అవసరం. ఎందుకంటే మన ఇంట్లో మన పిల్లలు అంటే గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి అందరికీ కూడా ఆరోగ్యకరమైన ఆహారం చాలా ఇంపార్టెంట్. ఇవాళ పిల్లలకి ఆటిజం పెరుగుతుంది, ఎందుకంటే కెమికల్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మదర్కి ఆ కెమికల్ ఫుడ్ ఉండడం వల్ల ఆటిజం పిల్లల్లో ఎక్కువ పెరిగిపోతుంది. అలా కాకుండా రైతుని ఒక ఫ్యామిలీ అడాప్ట్ చేసుకుంటే వాళ్ళు విజిట్ చేస్తూ ఫామ్కి ఆ ఫామ్కి వెళ్ళి ఆ వెజిటబుల్స్ కలెక్ట్ చేసుకునే సిట్యువేషన్ తెచ్చుకుంటే కానీ ఆ ఫ్యామిలీ మొత్తం హెల్తీగా ఉండడానికి చాలా అవసరం పడుతుంది. విజయవాడలో ఉన్నటువంటి ప్రతి కూరగాయ అంటే ఆర్గానిక్ షాపుల్లో ఉన్నటువంటి ప్రతి కూరగాయ నేను ఎక్కడో ఇక్కడికి 60 కిలోమీటర్స్ దూరంలో పండించి ఆ కూరగాయని తీసుకొచ్చి ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ప్రతి వెజిటబుల్ షాపులో ఇచ్చేదాన్ని. దాని నుంచి నేను ఎంత లాభపడ్డానన్న కాదు, నేను ఎంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాను అనే కాన్సెప్ట్తోనే నేను పనిచేశాను. ఇప్పుడు దానికి నాకు ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను దాన్ని ఆకట్టుకున్నాను అనమాట. అంటే కంప్లీట్ న్యాచురల్ ఫార్మింగ్లో నేను ఎలా చేయగలను అనే దాన్ని నేను నేర్చుకున్నాను. దాని నుంచే నేను అంతా చేశాను. నేను డ్రాగన్ ఫ్రూట్ ఫస్ట్ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి మొట్టమొదటి రైతుని నేను. ఈ ఇన్నోవేటివ్గా ఫార్మింగ్ చేసినందుకు రాష్ట్రపతి దగ్గర నుంచి ఎన్నో అవార్డులు తీసుకున్నాను, స్టేట్లో తీసుకున్నాను, సెంట్రల్ గవర్నమెంట్లో తీసుకున్నాను. కానీ ఆ డ్రాగన్ మనిషికి ఎంతో ఆరోగ్యకరమైందని చెప్పి ఎక్కడో ఇతర దేశాల్లో పండించే ఫ్రూట్ని ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్గా ఒక లేడీ చేయడం ఎంతోమంది ప్రోత్సహించారు దాన్ని చేయడంలో. కానీ ఇది ఈరోజు రైతులకి నీరు లేని చోట ఈ పంట పండించుకోవడానికి ఎంతో వరంలాగా అయిందనమాట. డ్రాగన్ ఫార్మింగ్ ఈరోజు ప్రతి చోట చాలా అభివృద్ధిలోకి వచ్చింది. అంతేకాదు నేను వేసిన పరిసర ప్రాంతాల్లోనే అనేక మంది రైతులు డ్రాగన్ వేసి మంచి ఆదాయాన్ని తీసుకుంటూ ఈరోజు అంటే అసలు డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియని చోట అవేర్నెస్ తెచ్చి ఈరోజు ఎక్కడ ప్రతి పల్లెలో ప్రతి వీధిలో ప్రతి చోట డ్రాగన్ ఫ్రూట్ ఉండే విధంగా వ్యవసాయదారులు పెరగడానికి మొట్టమొదటగా అడుగు పెట్టించే అవకాశం ఆ భగవంతుడు నాకు ఇచ్చారు. దాన్ని అనేక మందికి అనేక చోట్ల ఇలా క్లాసులు చెప్పడం రైతులకి దానిలో లాభం ఏంటి, మామూలుగా చేసుకెళ్ళిపోయిన దానివల్ల లాభం ఏంటి
ఆర్గానిక్లో చేయడం వల్ల ఏంటి, కెమికల్ ఇవ్వకోకుండా చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేదాన్ని, అంటే ఇచ్చేదేదో ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలని చెప్పి చాలా అయింది. మొన్న వెంకయ్యనాయుడు గారితో కూడా ఒక ప్రోగ్రాం జరిగింది. ఆయనకి డ్రాగన్ ఫ్రూట్ పెట్టినప్పుడు అన్నారు, నేను ఇన్ని రోజుల నుంచి తింటున్నానమ్మా, ఎందుకు ఈ స్వీట్నెస్ లేదు, దీనిలో ఎందుకు నాకు చాలా స్వీట్నెస్ అనిపించింది అన్నారు. ఓన్లీ వన్ రీజన్, న్యాచురల్ ఫార్మింగ్. న్యాచురల్ ఫార్మింగ్ అనేది చాలా మనకు ఆరోగ్యము, మన బిడ్డలకు ఆరోగ్యం, మన ఫ్యూచర్ కూడా మన బిడ్డలకి ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తున్నాం. అదేవిధంగా ఇంట్లో ఉన్న స్త్రీలందరూ కూడా ఇప్పుడు టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ టెర్రస్ గార్డెన్ వల్ల కూడా చాలామంది ఆరోగ్యకరమైన ఫుడ్ని పిల్లలకి ఇవ్వడమే కాకుండా ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళకి షేరింగ్ చేసుకుంటూ చాలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటువంటి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నిజంగా వేణుగారికి చాలా చాలా కృతజ్ఞతలు, అలాగే గోల్డెన్ లీప్ సంస్థకు కూడా చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మీ మెసేజ్లో మేము తీసుకునేది ఏంటంటే ఇంటెన్షన్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ బిజినెస్ అని. నమస్తే అండి అందరికీ, వెల్కమ్. సింగిల్ వర్డ్ అంటే ప్రపంచం అందరికీ ఒకటే ఆన్సర్ చెప్పగలుగుతుంది, అమ్మ అనే వర్డ్. నేను అంత పెద్దవాడిని అయితే కాదు అమ్మ అనే దానికి డిస్క్రిప్షన్ ఇవ్వడానికి. లవ్లీ వర్డ్. అండ్ మా కంపెనీ పేరు గోల్డెన్ లీప్ అండి. ఫారెక్స్ ఇంటర్నేషనల్ కరెన్సీస్ అండ్ స్పాట్ గోల్డ్లో ట్రేడింగ్ చేస్తాము. చాలామంది ట్రేడింగ్లో డబ్బులు పోగొట్టుకుంటుంటారు. దాన్ని ఒక రీరైట్ అనేది చేసాము మేము ట్రేడింగ్ హిస్టరీలో. ఇట్స్ బీన్ 5 years ఇన్ ద ఇండస్ట్రీ. 5 clients స్టార్ట్ చేసిన జర్నీ ఈరోజు 9,000 మంది ఉన్నారు. అండ్ వీఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఆటోమేషన్ మీద ఇంకా హెవీగా వర్క్ చేస్తున్నాము అండ్ ఎక్స్పాండింగ్ ఇన్ ద గ్లోబల్ కంట్రీస్ ఆల్సో. ట్రేడింగ్ మీద, షేర్స్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా పర్సనల్ కాంటాక్ట్ మేడం తోటి మాట్లాడచ్చు. స్వాతి గారు మాది ఫస్ట్ ఫ్రాంచైజీ ఇన్ ఇండియా అండి. సో ఎప్పుడైనా కావాలంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఆల్సో. సో మేడంని ఎప్పుడైనా కన్సల్ట్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద వండర్ఫుల్ లేడీస్ దిస్ ఈవినింగ్. సో ముందుగా వేదికని అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ ఐఎమ్ ప్లీజ్డ్ అండ్ ఐఎమ్ ఆనర్డ్ టు బీ ఆన్ దిస్ అకేషన్, టు బీ హియర్, టు బీ విత్ ఆల్ దిస్ బ్యూటిఫుల్ లేడీస్. చాలా సంతోషంగా, చాలా ఆనందంగా ఉంది. అయితే ఈరోజు ఈ దినాన్ని పురస్కరించుకొని మీ గురించి మీరు మాట్లాడుకుంటే గొప్పే ఉంటుంది. మన గురించి ఎవరైనా చెప్తే చాలా అద్భుతంగా, సంతోషంగా, ఆనందంగా, ఆశ్చర్యంగా చాలా బాగుంటుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను వేదిక మీదకి రావడం జరిగింది. సో ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తూన పూజ్యంతే సర్వాస్తత్ర ఫలాహ క్రియాహ. ఎక్కడైతే స్త్రీలు, మహిళలు గౌరవించబడతారో, పూజించబడతారో అక్కడ దేవతలు కొనియాడబడతారు, గౌరవించబడతారు. ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎలాంటి శుభాలు, ఎలాంటి మేలులు జరగవని దీని యొక్క తాత్పర్యం, భావం, అర్థం. దీంట్లో ఏమైనా భాషా దోషాలుంటే పెద్ద మనసుతో క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముందుగా ఈ కార్యక్రమానికి, ఇంతటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి సో స్పాన్సర్షిప్ చేసినటువంటి తాడేపల్లి శ్రీ వెంకట ఆదిత్య గారిని ముందుగా మనందరి యొక్క కరతాళ ధ్వనులతో ఆయన్ని అభినందించాలని మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాను. ఒక్క మాట ఆయనకి, ఈ మాతృ దినోత్సవ వేడుకలకి మేము ఇట్లా కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పగానే ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో నిమిషం ఆలోచించకుండా, వితౌట్ ఎనీ డిలే, వితౌట్ ఎనీ సెకండ్ థాట్, ఆయన మాతృమూర్తులందరి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో వెంటనే హీ సెడ్ yes to this wonderful event program. And thank you Aditya sir for making this event a grand success, a big success. మీకున్నటువంటి ఈ మంచి హృదయం, మంచి మనసు, ఇంకా ఇటువంటి మహత్తర కార్యక్రమాలు ఇంకా 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 ఎన్నో చేసి విమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటి విషయంలో, మహిళలను జాగృతపరిచేటటువంటి విషయంలో సో మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా స్పాన్సర్షిప్ చేసి మన గోల్డెన్ లీప్ని ఉన్న స్థానం నుంచి ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరొక్కసారి మీ అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఇక్కడి దాకా వచ్చి మా యొక్క సన్మానాన్ని,
మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింప చేసినందుకు మరొక్కసారి మీ అందరికీ పాదాభివందనాలు తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆదిత్య సార్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఏ గ్రాండ్ సక్సెస్ అండ్ థ్యాంక్స్ టు ద ఆర్గనైజర్స్ ఫర్ అరేంజింగ్ ఆల్ ద థింగ్స్. చాలా చక్కగా అరేంజ్ చేశారు కార్యక్రమాన్ని. అండ్ అలాగే నా చెవిలో ఒకే ఒక్క మాట మారుమోగుతూ ఉంది ఈ ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, వేణు వేణు వేణు, మే గాడ్ బ్లెస్ దిస్ బ్రదర్. దేవుడు ఆయన్ని ఆయన కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి, మీరు ఎంతోమంది మహిళలను జాగృత పరచాలని కోరుకుంటూ సో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ ద పీపుల్. ఈరోజు విజయవాడలో తెలుగునాట ఆధ్వర్యాన మాదాల వేణుగారు ఒక గ్రాండ్ ఫంక్షన్ హోటల్లో అరేంజ్ చేశారు. మాతృమూర్తి దినోత్సవ సందర్భంగా, ప్రపంచ మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా మాతృమూర్తులందరినీ కూడా వేరియస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పిలిచి సన్మానం చేసి సత్కరించి వాళ్ళ అనుభవాలు మొత్తం ఆడియన్స్తో పంచుకున్నారు. ఒక్కొక్కళ్ళు వాళ్ళ జీవితాలు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత ప్యాషన్ తోటి వాళ్ళ ఫీల్డ్స్, ఒక డాక్టర్, ఒక కళాకారులు, ఒక ఎడ్యుకేషనిస్టు, ఒక రైతు, ఇలాగ కళాకారులు, కాస్ట్యూమ్స్, డ్రామా, వాళ్ళందరినీ కూడా ఆయన చేసినందుకు రియల్లీ థ్యాంక్స్ చెప్తాం. ముఖ్యంగా ఈరోజు మనం భారతదేశ ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రకటించి 2 రోజులైంది. భారతదేశ సార్వభౌమాధికారానికి ఈరోజు ఒక ప్రశ్నగా మిగలకుండా మన భారతదేశం ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి దేశం. శాంతి సందేశం యుద్ధం ద్వారా ఇవ్వగలిగింది ఈ దేశం మాత్రమే. యుద్ధం అన్నది సొల్యూషన్ కాదు, యుద్ధం తప్పదు అంటేనే మనం చేస్తాము. ఇంతమంది కన్నతల్లులు, ఇంతమంది మాతృమూర్తులు, ఇంతమంది భార్యలు, అలాగే అక్కలు, చెల్లెళ్ళు, వీళ్ళందరి వాళ్ళ కన్నీటి గాథలు ఈ యుద్ధంలో ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు మనందరం కూడా, మన ధర్మం చెబుతుంది యుద్ధం అన్నది అవాయిడ్ చేసి శాంతిని మాత్రమే ప్రపంచానికి ఇద్దామని. కానీ ఒక్కొక్కసారి తప్పదు, ఎందుకంటే అవతల వాళ్ళకి ప్రూవ్ చేయాలంటే యుద్ధం చేయాలి. ఈ రోజున ఆపరేషన్ సింధూర్తో భారతదేశం ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచింది. శాంతి ఎలా నెలకొల్పాలి, టెర్రరిజం అన్నది వేళ్లతో పాటు ప్రపంచంలోంచి పెకిలించేసి మానవ జాతి మనుగడకి ఒక మహిళగా, ఒక ప్రభుత్వంగా, ఒక దేశం చాటి చెప్పింది. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతమంది మహిళలను సత్కారం చేస్తూ ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ప్రపంచానికి ఇంత మంచి సందేశం ఇచ్చాం ఈరోజు.